హలో అండి. ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఈసీ డిపార్ట్మెంట్ C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంగ్లీష్ ఈసీ 101 మోడల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సెమ్ ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్లో ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పేలో మీరు ప్రిపేర్ అయితే 80 మార్క్స్కి మినిమం మీరు 30 స్కోర్ చేయగలరు. ఫస్ట్లీ సెమ్ పేపర్ మనకి 80 మార్క్స్ ఉంటుంది. దాంట్లో పార్ట్ ఏకి 30 మార్క్స్ అండ్ పార్ట్ బికి 50 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏలో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. అంటే పార్ట్ ఏకి 30 మార్క్స్. ఇంగ్లీష్లో చూసుకుంటే 31 క్వశ్చన్కి 3 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీయే, ఎందుకంటే గ్రామర్ తెలిస్తే మనకి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్లో అయితే కోర్ సబ్జెక్ట్స్లో చూసుకుంటే మనం 3 మార్క్స్కి ఒక హాఫ్ పేజ్ రాయాలి. దీంట్లో అయితే జస్ట్ గ్రామర్ చూసుకుంటే మనకి 3 మార్క్స్ ఈజీయే. చూద్దాం ఇప్పుడు పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఇస్తారు మనకి. ఇది నేను మోడల్ పేపర్స్ చూసుకొని మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ చూసి నేను చెప్తున్నాను మీకు. ఇలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. మీరు ఇలాగే ప్రిపేర్ అయితే మినిమం మీరు 30 స్కోర్ చేయగలరు. ఫస్ట్ ఏలో ఆర్టికల్స్ నేర్చుకోండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఉంటుంది. ఏ దానికి ఆర్టికల్స్ వస్తాయి, డిఫినెట్ ఆర్టికల్, ఇండిఫినెట్ ఆర్టికల్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఏ ఆర్టికల్ సూటబుల్ అవుతుందో ప్లేస్ చేయమంటారు. అండ్ సెకండ్ కూడా అట్లాగే, దానికి ప్రిపోజిషన్స్ ఇస్తారు. ప్రిపోజిషన్ అంటే తెలుసు కదా, ఆన్, ఇన్, అలాగా. సెకండ్ క్వశ్చన్ ఏబిసి. సెకండ్ క్వశ్చన్ ఏబిసి. ఈ ఏబిసిలో సినానిమ్స్ ఇవ్వచ్చు, యాంటోనిమ్స్ ఇవ్వచ్చు, సఫిక్స్, ప్రిఫిక్స్ ఇవ్వచ్చు, ఫ్రేజల్ వెర్బ్స్ ఇవ్వచ్చు. ఫ్రేజల్ వెర్బ్ అంటే ఒక వెర్బ్ ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా పుట్ డౌన్, అలాగా. మీనింగ్స్, ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక అండర్లైన్ చేస్తారు ఒక వర్డ్ని, దానికి మీనింగ్ రాయమంటారు. ఆ మీనింగ్ రాస్తే మనకి హాఫ్ మార్క్. ఇక్కడ చూడండి, ఏలో హాఫ్, దీనికి హాఫ్ అంతా 1 మార్క్ కదా, 1 1 1 3 మార్క్స్. ఇవన్నీ నేర్చుకుంటే మీరు 3 మార్క్స్ ఈజీగా రాయగలరు. థర్డ్ క్వశ్చన్లో మనకి ఏబి ఉంటుంది. ఇక్కడ ఏకి 1.5 మార్క్, బికి 1.5 మార్క్. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఇస్తారు ఏ దానికి. బి, డూ, హ్యావ్ అనే కాదు, యామ్, ఆర్, ఈజ్ అలా కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం రాయాలి. హెల్పింగ్ వెర్బ్స్ ఎలా సూటబుల్గా మనం ఫ్రేమ్ చేస్తాం అనేది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ బి దానికి మోడల్ వెర్బ్స్ చూసుకోండి. మోడల్ వెర్బ్స్ అంటే తెలుసు కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెబ్ ఫార్మ్స్. మీరు కానీ టెన్సెస్ నేర్చుకుంటే ఇక్కడ నుంచి 4th 5th 6th ఇవన్నీ కూడా టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు టెన్సెస్ ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. వెబ్స్ ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో మనకి ఏదో ఒక హింట్ ఇస్తారు, ఇది పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా అని. దాన్ని బట్టి మనం వెబ్ ఫామ్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ కూడా యాక్టివ్ టు ప్యాసివ్, లేకపోతే ప్యాసివ్ టు యాక్టివ్. ఒక సెంటెన్స్ ఇచ్చి యాక్టివ్ నుంచి ప్యాసివ్కి, లేకపోతే ప్యాసివ్ నుంచి యాక్టివ్కి. ఇది ఒక్క మోడల్ నేర్చుకుంటే మనం 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సిక్స్త్ వన్లో చూసుకుంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ ఉంది కదా, అడ్జెక్టివ్ ఫామ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే కన్వర్షన్ ఇస్తాడు. పాజిటివ్ నుంచి ఒక సెంటెన్స్ ఇచ్చి పాజిటివ్ నుంచి కంపారిటివ్, లేకపోతే కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ అట్లా కన్వర్ట్ చేయమంటాడు. ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాంట్లో మనకి అది ఏ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్సా, కంపారిటివ్ సెంటెన్సా, లేకపోతే సూపర్లేటివ్ సెంటెన్స్ చూసుకొని దాంట్లో మనం అడ్జెక్టివ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు బిగ్ అని ఇచ్చాడు అనుకోండి బ్రాకెట్లో, హీఈస్ డాష్ దాన్ అదర్ బాయ్ అని ఇచ్చాడు అనుకోండి, మనం అక్కడ ఏం రాస్తాం, దాన్ కంపారిటివ్ కాబట్టి బిగ్గర్ అని రాస్తాం. అట్లాగా. నెక్స్ట్ 7th వన్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పొలైట్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంకా చాలా ఉంటాయి. ఒక సెంటెన్స్ ఇది, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని మనం నెగిటివ్లో కన్వర్ట్ చేయాలి. అలాగా. ఈ 7thది అన్ని 1 1 1 3 మార్క్స్. 5th నుండి అన్నీ అట్లాగే ఉంటాయి 1 1 మార్క్కి. ఇట్ ఈస్ ఈజీ. నెక్స్ట్ 8th వచ్చి ట్రాన్స్ఫర్మేషన్. ఇది కూడా సేమ్ కన్వర్షన్ లానే.
సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఇంగ్లీష్‌లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటాయి. సింపుల్ ఇచ్చి కాంప్లెక్స్‌లోకి చేయమంటాడు. లేకపోతే కాంప్లెక్స్ ఇచ్చి కాంపౌండ్‌లోకి చేంజ్ చేయమంటాడు. అట్లాగా. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నా ఇవ్వచ్చు. లింకర్స్ అన్నా ఇవ్వచ్చు. లింకర్స్‌లో వచ్చి హూ, ఎయిదర్, ఆర్, నెయిదర్, నార్ అలాగా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఒక లింకర్ ఇచ్చి ఆ రెండిటిని లింక్ చేయమంటాడు ఆ సెంటెన్స్‌తో అట్లాగా. నెక్స్ట్ 9th వన్ చూసుకుంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి, లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చి డైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేయమని చెప్తాడు. 10th వన్ వచ్చి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్‌లో ఏదో ఒకటి రాంగ్ ఇచ్చుంటాడు. వెర్బ్ అన్నా, లేకపోతే టెన్స్ అన్నా ఏదో ఒకటి రాంగ్ ఇచ్చుంటాడు. దాన్ని మనం కరెక్ట్ చేయాలి. దానికి 1 మార్క్ వస్తుంది. ఇక్కడి వరకు పార్ట్ ఏలో మొత్తం 10 క్వశ్చన్స్. మొత్తం ఇలాగే ఉంటాయి. జస్ట్ నేను చెప్పిన మోడల్స్ నేర్చుకుని వెళ్తే మీరు ఈజీగా 30 మార్క్స్ స్కోర్ చేయగలరు. నెక్స్ట్ పార్ట్ బి. 8 క్వశ్చన్స్ ఇస్తారు. మనం దాంట్లో 5 క్వశ్చన్స్ ఎనీ 5 రాయాలి. మీకు ఇష్టం వచ్చింది రాయొచ్చు. 8 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. దాంట్లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు 50 మార్క్స్. 50 + 30 80 మార్క్స్ అట్లాగా. దానికి ఇవ్వడమేమో 8 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 10 మార్క్స్ ఒక్కొక్క దానికి. ఫస్ట్ 11th వన్ చూసుకుంటే పారాగ్రాఫ్ రైటింగ్. ఇది దేని మీద ఉంటాయంటే యూనిట్ 1, 2, 3లో నుంచి ఏదో ఒక పారాగ్రాఫ్ రైటింగ్ అడుగుతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి నేను కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నాను. ఎక్కువగా ఇంగ్లీష్ మీద ఇస్తాడు. అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు ఇస్తాడు 11th క్వశ్చన్ అనేది. అంటే ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ దెన్ సొల్యూషన్ టు ఓవర్‌కమ్ దెమ్ అలాగా. కావాల్సింటే చూసుకోండి. ఇక్కడ నేను ఇచ్చున్నాను కొన్ని. ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇలాగే అన్నీ ఇట్లాగే ఇస్తాడు. ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్‌లో ఇచ్చినవి. నేను మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ రాశాను. సెకండ్ 8 మార్క్స్‌లో సెకండ్ క్వశ్చన్ అదే 12th క్వశ్చన్ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్. Your brother wastes water and electricity in a careless manner. Give your brother a set of instructions ఇవ్వాలి. ఇక్కడ కూడా write a set of instructions to create a word file and insert a table using MS Office on a computer. మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమంటారు. ఇది యూనిట్ 4, 5, 6, 7 నుంచి వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో 1 to 3 నుండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమో 4, 5, 6, 7 మొత్తం ఎన్ని క్వశ్చన్స్ మనకి 18. అంటే 11, 12, 13 నుంచి 18 వరకు. 13th వచ్చి డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ అంటే కాన్వర్జేషన్. అంటే 2 ఫ్రెండ్స్ మధ్య రాయవచ్చు, లేకపోతే మీరు ఇంకా మీ ఫ్రెండ్, లేకపోతే మీరు ఇంకా మీ టీచర్ ఎలా అన్నా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా రాసేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చున్నాను కదా కొన్ని ఇచ్చున్నాను. అవి ప్రీవియస్ ఇయర్‌లోవి చూసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th వచ్చి ఎస్సే రైటింగ్ ఇస్తది. పారాగ్రాఫ్ రైటింగ్ అన్నా ఎస్సే రైటింగ్ అన్నా ఒకటే. కాకపోతే ఎస్సే రైటింగ్ అనేది 8, 9, 10, 11 మొత్తం మీకు 11 యూనిట్స్ కదా! సో 8, 9, 10, 11 నుంచి ఎస్సే రైటింగ్ వస్తుంది. ఎస్సే రైటింగ్ క్వశ్చన్స్ వచ్చి స్టెప్స్ టు టేక్ అండ్ హ్యావ్ అ జెండర్ బయాస్ ఫ్రీ సొసైటీ. లాస్ట్ ఇయర్ పేపర్ వాళ్ళకి కూడా జెండర్ బయాసింగ్ మీదే ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్‌లో. ఇప్పుడు మీకు ఏమి ఇవ్వచ్చు అంటే సోషల్ మీడియా ఇవ్వచ్చు. రైట్ ద ఎస్సే అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ యూజింగ్ సోషల్ మీడియా అన్న ఇవ్వచ్చు. ఇక్కడ నేను మీకు కొన్ని ఇచ్చున్నాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అవే ప్రిపేర్ అయితే మీకు ఆల్మోస్ట్ అవే వస్తాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చి లెటర్ రైటింగ్. ఫార్మల్, ఇన్ఫార్మల్ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఫార్మల్ అన్నా ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్ అన్నా ఇవ్వచ్చు. మీరు జస్ట్ ఫార్మాట్ కానీ మీరు నేర్చుకుంటే మీరు ఏది ఇచ్చినా రాయగలరు. ఇప్పుడు ఫార్మల్ లెటర్‌కి ఫార్మాట్ చూసుకుంటే, ఇన్ఫార్మల్ లెటర్‌కి ఫార్మాట్ చూసుకుంటే మీరు ఈజీగా రాయొచ్చా? రాయలేరా? అంతే. ఇక్కడ ప్రీవియస్ ఇయర్‌ది క్వశ్చన్స్. నెక్స్ట్ 16th వచ్చి రిపోర్ట్ రైటింగ్. ఒక రిపోర్ట్ రాయమంటాడు. రిపోర్ట్‌కి కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈమెయిల్ రైటింగ్‌కి, లెటర్ రైటింగ్ ఎట్లాగైతే ఫార్మాట్ ఉంటుందో
రిపోర్ట్ రైటింగ్ కూడా ఫార్మాట్ ఉంటుంది. ఇవన్నీ ఇవన్నీ ప్రీవియస్గా ఇచ్చినవే. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చి ఈమెయిల్ రైటింగ్. రైట్ అన్ ఈమెయిల్ టు యువర్ కజిన్ రిక్వెస్టింగ్ టు సెండ్ యూ ద డిప్లొమా స్టడీ మెటీరియల్ బై ఏ కెరియర్ ఆర్ పోస్ట్. ఈమెయిల్ రైటింగ్ ఇస్తాడు. 17లో A, B రెండు ఉంటాయి చూసుకోండి. 17లో A, B రెండు ఉంటాయి. ఈ ఈమెయిల్ రైటింగ్ 5 మార్క్స్ ఇస్తే నెక్స్ట్ ఇక్కడ WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమంటాడు మిమ్మల్ని. లేదండి ఇంకోటి ఇది ఈమెయిల్ టు యువర్ HOD రిక్వెస్టింగ్ హిమ్ టు పర్మిట్ యూ టు అపియర్ ఫర్ అ ప్లేస్మెంట్ డ్రైవ్ విచ్ ఇస్ కండక్టింగ్ ఎట్ ద అదర్ పాలిటెక్నిక్. ఇలా అన్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చి ఫ్రేమింగ్ క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ మీకు తెలుసు కదా, 10th వచ్చి ఉంటాయి. 17లో A, B మీరు 2 రాస్తేనే మీకు 10 మార్క్స్ అనేది గెయిన్ అవుతారు. మీరు 5 ఒక్కటి రాసి ఈమెయిల్ రైటింగ్ రాసి వచ్చాను ఇంకా నాకు 10 మార్క్స్ పడిపోతాయి అంటే పడవు. A, B 2 రాస్తేనే మనకి 10 మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. నెక్స్ట్ 18th లాస్ట్ క్వశ్చన్. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అట్లాగే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మీకు క్వశ్చన్స్ ఇస్తారు. కొన్ని ఒక 5 or 6 ఇస్తారు. దాన్ని మీరు ప్యాసేజ్లోనే ఉంటాయి, మీరు ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ ప్యాసేజ్లోనే ఉంటాయి, మీరు దానికి ఆన్సర్ రాస్తే చాలు. అన్నిటికీ ఒక 2 మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లాగా మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు 50 మార్క్స్ అనేది పడతాయి. మొత్తం ఇచ్చేవేమో 8, మీరు రాయాల్సినవేమో 5.